ఎస్పి బాలు గారి పూర్తి పేరు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. భారతీయ చలనచిత్ర రంగంలో లెజెండరీ గాయకుడు, నటుడు మరియు సంగీత దర్శకుడు. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన 1946వ సంవత్సరం జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సాంబమూర్తి, శకుంతలమ్మ. సాంబమూర్తి గారు హరికథ కళాకారుడు. ఆయనకు 2 సోదరులు మరియు 4 సోదరీమణులు ఉన్నారు. ప్రముఖ గాయని అయిన ఎస్పి శైలజ గారు ఆయన సోదరి. మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదువుతుండగానే సంగీతంపై మక్కువతో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. 1966లో విడుదలైన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలోని ఏమి ఈ వింత మోహం అనే పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో సహా 16 భాషల్లో దాదాపు 40,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. శంకరాభరణం, సాగర సంగమం వంటి శాస్త్రీయ సంగీత ప్రధానమైన చిత్రాల నుండి మాస్ పాటలు వరకు అన్ని రకాల పాటలను ఆలపించారు. పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రంలో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి మిథునం, ప్రేమ, ప్రేమికుడు వంటి అనేక చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలకు తెలుగులో గాత్రదానం చేశారు. ముఖ్యంగా దశావతారం సినిమాలోని కమల్ హాసన్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు ఆయన డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొత్త గాయకులను వెండితెరకు పరిచయం చేశారు. ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 25 సార్లుకు పైగా వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు పొందారు. కోవిడ్లో ఆరోగ్య సమస్య వల్ల సెప్టెంబర్ 25, 2020న ఆయన పరమపదించారు. అంతటి గొప్ప మనిషి మన తెలుగు జిల్లాల్లో జన్మించడం మనందరి అదృష్టం.